మ్యాజిక్ చెక్ చేద్దాం. ఇప్పుడు నేను పవర్ ఆఫ్ చేస్తాను. వర్కర్ 2ని పవర్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ వర్కర్ 2లోనే నాకు నా ప్రైమ్ అనే క్వాడ్ రన్నింగ్‌లో ఉంది. ఓకే. రైట్. పవర్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొకసారి చెక్ చేద్దాం. kubectl get pod -o వైట్. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మనం ఏం చేద్దామంటే డైరెక్ట్‌గా మనం డిలీట్ చేద్దాం క్వాడ్‌ని. డైరెక్ట్‌గా మనం ఏం చేద్దాము డిలీట్ చేద్దాం. kubectl డిలీట్ క్వాడ్. సో డిలీట్ అంటే ఏంటి? మనం డిప్లాయ్‌మెంటే కదా యూజ్ చేసింది. డిలీట్ చేస్తే ఆటోమేటిక్‌గా అది రీక్రియేట్ అవుతుంది. సో డిలీట్ క్వాడ్ అని ఇచ్చేసి ఎంటర్ ఇచ్చేసాం. సో నా వర్కర్ డౌన్ అయిపోయింది కాబట్టి నాకు నా క్వాడ్ కూడా డిలీట్ అవ్వలేకపోతుంది. ఓకే. కంట్రోల్ సి ఇచ్చి kubectl get pod -o వైడ్ అని ఇస్తాను. సో స్టిల్ నా పాడ్ అనేది టర్మినేషన్ స్టేజ్‌లో అయితే ఉంది. ఓకే. అలానే నాకు ఇంకొక పాడ్ కూడా క్రియేట్ అయింది వర్కర్ 2లో. కానీ వర్కర్ 2 అనేది యాక్చువల్‌గా అయితే స్టాప్ అయిపోయింది. ఒక నిమిషం చూద్దాం ఉండండి. వర్కర్ 2 అనేది ఆఫ్‌లో అయిపోయింది. ఆఫ్‌లైన్‌లోకి వెళ్ళిపోయింది. సో ఇది యూజువల్‌గా వర్కర్ 1 లేదంటే వర్కర్ 3 సెలెక్ట్ చేయాలి. హ్మ్. ఓకే. కొంచెం రాంగ్‌గా వస్తుంది మనకి అవుట్‌పుట్. చెక్ చేద్దాం. kubectl describe pod సక్సెస్‌ఫుల్లీ అసైన్డ్ టు వర్కర్ 2. యాక్చువల్‌గా ఇది మనకి ఇలా రాకూడదు. ఎందుకంటే వర్కర్ 2 అనేది ఆఫ్‌లైన్‌లో ఉంది కదా! ప్రాక్టికల్‌గా చూస్తే నా వర్కర్ 2 అనేది లేదు. షట్ డౌన్‌లో ఉంది. సో, ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఫోర్స్‌ఫుల్ లాగా డిలీట్ చేద్దాం పాడ్‌ని. హౌ టు డిలీట్ పాడ్ ఫోర్స్‌ఫుల్లీ. కమాండ్ -grace -force. డన్. సో, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. kubectl get pod. సో, kubectl delete pod -grace -force and then నా ప్రైమ్